డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో బీకామ్ స్టూడెంట్కి సంబంధించిన ఈ వీడియోలో 3 or 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో నార్మల్గా బీకామ్ స్టూడెంట్స్ ఈ బిజినెస్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఎకనామిక్స్, ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఎక్స్ట్రాగా కంప్యూటర్ అప్లికేషన్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బిజినెస్ ఆర్గనైజేషన్, ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ పాస్ అవ్వచ్చు, కాకపోతే చాలా మంది ఫినాన్షియల్ అకౌంటింగ్ లో ఫెయిల్ అవుతారు. సో ఈ సబ్జెక్ట్ లో మీరు పాస్ అవ్వాలంటే ఎలాంటి థియరీ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా. సో ఈచ్ పీడిఎఫ్ మీకు 50 రూపీస్ అయితే ఉంటుంది ఈచ్ సబ్జెక్ట్. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా ఉంటాయి కింద. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసుకునే ప్రాసెస్ లో మీకు ఏమన్నా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, దానికి మీరు మెసేజ్ చేస్తే మీకైతే ఆ పీడిఎఫ్స్ సెండ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా ఇక్కడ ఫినాన్షియల్ అకౌంటింగ్ థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో మనకు మెయిన్ గా 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, బిసి. సో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సిలో మనకు మెయిన్ గా థియరీ వస్తుంది. సెక్షన్ బిలో ప్రతి క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఒక క్వశ్చన్ థియరీ ఇస్తారు, ఒక క్వశ్చన్ మనకు ప్రాబ్లమ్ ఇస్తారు. సో ఎవరైతే ప్రాబ్లమ్స్ నేను చెయ్యను అనుకుంటే మీరు కంప్లీట్ థియరీ చదవాలి. ఎవరైతే నేను ఒక 4 యూనిట్స్ 5 యూనిట్స్ ప్రాబ్లమ్ చేస్తా అంటే మీరు కొన్ని లెసన్స్ స్కిప్ చేయొచ్చు. సో ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివిన అన్ని చదివితే అప్పుడు మీరు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ కి ఫస్ట్ 8 యూనిట్స్, ఫస్ట్ 7 యూనిట్స్ చదివినా సరిపోతుంది. సో కంప్లీట్ గా ఈ 3 యూనిట్స్ లో మీరు థియరీ అయితే చదువుకోవచ్చు. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ లోనే థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అది కూడా సెక్షన్ బి లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకు కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే బిజినెస్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కి సంబంధించిన ఫస్ట్ 7 యూనిట్స్, ఫస్ట్ 8 యూనిట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్. సో ఇందులో నేను ఏవైతే చెప్తున్నానో 40% to 50% రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ బీకామ్కి సంబంధించినవి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. సో సెట్ ఏ, బీసీ 3 చేస్తారు, కాకపోతే ఇందులో కూడా మనకు కొన్ని రిపీటేషన్ జరుగుతాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఓకే స్టూడెంట్స్కి ఇవి కొన్ని ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు రిపీటెడ్గా ఇస్తారు. ఆ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ రిపీటెడ్ అయ్యి అవి మాత్రమే చెప్తాను. అవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు వేరే ప్రిపేర్ అవ్వండి. సో ఇవే ప్రిపేర్ అయ్యి వెళ్తే ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి 50% ఆఫ్ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి ఈ బీకామ్కి సంబంధించినవి. సో ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఆర్గనైజేషన్ ఈ 4 సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 1 by 1 క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండి. సో ఇందులో మెయిన్గా మనకు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ప్రతి పీడిఎఫ్లో కావచ్చు, ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ 2 కావచ్చు, ఫస్ట్ 3 అవి మనకు లాంగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 ఏవైతే ఎక్కువ ఉంటాయో అవన్నీ మనకు షార్ట్ కింద వస్తాయి. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది కదా. సెక్షన్ బి వచ్చేసి మనకు లాంగ్, సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్, సి కూడా మనకు పెద్ద లాంగ్. కాకపోతే ఎక్కువ మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏ కామా బి. సో బిలో మనకు ఎక్కువ మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ 4లో కూడా నేను ఎక్కువ రిపీటెడ్ అవి మాత్రమే చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 4th, వాట్ ఈజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ విత్ ఎగ్జాంపుల్స్. ఒక్కొక్కసారి వాట్ ఈజ్ హార్డ్వేర్ అని అడుగుతారు, ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ అడుగుతాడు, ఒక్కొక్కసారి కంప్లీట్గా అడుగుతారు. సో నేను జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ప్రతి యూనిట్లో, జస్ట్ అవి మాత్రమే చదువుకోండి మీరు. యూనిట్ 2, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ వేరియస్ ఫీచర్స్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ విండోస్, లైనెక్స్, యూనెక్స్, మ్యాకోక్స్. అంటే ఇక్కడ మెయిన్గా ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతాడంటే రైట్ అబౌట్ విండోస్ లైనెక్స్ ఆర్ రైట్ అబౌట్ లైనెక్స్. సో ఇట్లా అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు యూనిట్ 3. సో యూనిట్ 3లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను యూనిట్స్ నేమ్ చెప్పానండి. సో టైం వేస్ట్ అవుతుంది మీకు. జస్ట్ ఇక్కడ చూస్తున్నారు, నేను యూనిట్ నేమ్ బదులు డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను. సో యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఈ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టూల్స్ అండ్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఈ లెర్నింగ్. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈజ్ ఈ లైబ్రరీ అండ్ ఇట్స్ యూజెస్. సో ఇవి 2 చదివిన తర్వాత మిగతా ఇవి మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ 2. సో బ్లాక్ 2లో మనకు 4th యూనిట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెక్నాలజీస్. ఫస్ట్ 1, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ఇన్పుట్ డివైసెస్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సిఆర్టీ, ఎల్సిడి, ఎల్ఈడి డిస్ప్లే టెక్నాలజీస్. సో ఇందులో మనకు ఏదన్నా ఒకటే అడగచ్చు, లైక్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఎల్ఈడి టెక్నాలజీ కావచ్చు, సిఆర్టీ కావచ్చు, అట్లా అడుగుతారు. అండ్ ఇది 4th 1 కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఇవి 2 తర్వాత మీరు ఇవి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 5th యూనిట్ మెమొరీ. ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ మెమొరీ
ఇన్ కంప్యూటర్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మెమొరీ మాడ్యూల్ అండ్ రైట్ టైప్స్ ఆఫ్ మెమొరీ మాడ్యూల్స్. ఇవి రెండు అయిన తర్వాతనే మీకు టైం ఉంటే వేరే చూసుకోండి. సిక్స్త్ ఇన్సైడ్ కంప్యూటర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వాటర్ రిబ్బన్ కేబుల్స్ అండ్ థర్డ్ పార్టీ డివైజెస్. సో ఇక్కడ వాటర్ రిబ్బన్ కేబుల్స్ అని ఒకటే అడగవచ్చు. సో అది సో ఇవి రెండు అయిన తర్వాత మీరు ఇవి చదువుకోవచ్చు. సో నెక్స్ట్ యూనిట్ 7. సో యూనిట్ 7లో నంబర్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ లాజిక్ గేట్స్ విత్ డయాగ్రామ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యూజ్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ బైనరీ సిస్టమ్. యూనిట్ 8 వచ్చేసి మనకు బైనరీ అర్థమెటిక్లో ఎక్స్ప్లెయిన్ రూల్స్ ఆఫ్ బైనరీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సెకండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ కాంప్లిమెంట్ అర్థమెటిక్ విత్ ఎగ్జాంపుల్. సో ఇది. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టూస్, ఇది మనకు అవసరం లేదు, ఇవి రెండు చదువుకుంటే సరిపోతుంది, ఇవి రెండు 8th. సో 9th సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో వాట్ ఈస్ సిపియు అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్, ఇది ఇంపార్టెంట్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సిపియు. సో ఈ రెండిట్లో నుంచి ఒకటైతే పక్క క్వశ్చన్ వస్తుంది. సో ఈ రెండు చదువుకొని పోతే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ 4లో 10, 11, 12లో ఎక్కువ రిపీటెడ్ అయినవి మాత్రమే ఇచ్చాను. సో ఎక్కువ ఇస్తే మళ్ళీ మీరు చదవలేరని. సో ఇక్కడ ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనకు 10th యూనిట్, నెక్స్ట్ 2 క్వశ్చన్ 11th, నెక్స్ట్ లాస్ట్ 12th. ఎక్స్ప్లెయిన్ కంప్యూటర్ మాల్వేర్, స్పైవేర్ అండ్ వార్మ్స్. సెకండ్ రైట్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండ్ రైట్ సమ్ సాఫ్ట్వేర్స్. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ అండ్ వేరియస్ సెర్చ్ ఆపరేషన్స్ ఇన్ విండోస్ 10. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ వైర్లెస్ టెక్నాలజీస్. ఫిఫ్త్ ఎక్స్ప్లెయిన్ డేటా మైనింగ్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్, ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ టర్మ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ క్రిప్టో కరెన్సీ. సో ఈ 6లో నుంచి ఖచ్చితంగా మీకు 3 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో చాలామంది బీకామ్లో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇది తీసుకుంటారు, మనకు కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇది ఎవరైతే బీకామ్లో మనకి ఏవైతే 3 ఉంటాయో సబ్జెక్ట్స్, ఆ 3 కాకుండా ఒక సబ్జెక్ట్ ఎవరైతే కంప్యూటర్స్ తీసుకుంటారో ఇది కొంచెం ఈజీ ఉంటుంది ఆ సబ్జెక్ట్స్ కన్నా. సో ఇది మెయిన్ పాయింట్, ఫస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనము బీకామ్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు బీకామ్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ అండి. సో ఇందులో మనకు థియరీ మాత్రమే ఉంటుంది, ప్రాబ్లమ్స్ కావచ్చు ఏముండవు. మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నా, మీరు ఇదే కాదు. సో ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ 6 or 7 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2 కావచ్చు, ఫస్ట్ 3 మనకు సెక్షన్ బిలో రావడానికి ఛాన్స్ ఉంటుంది, మిగతా అని సెక్షన్ ఏలో వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. సెకండ్ డిఫైన్ ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఫోర్త్ వాట్ డూ యూ మీన్ బై కామర్స్. ఫిఫ్త్ వాట్ ఈజ్ హౌస్ ఎకానమీ. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెసెస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్. సెకండ్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ అండ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ టువర్డ్స్ ఓనర్, ఎంప్లాయీస్ అండ్ సొసైటీ ఎట్ లార్జ్. సో ఇందులో 2 ఇచ్చాను, కాకపోతే ఇది ఒకటే చదువుకోండి. సో ఇప్పుడు ఇవి షార్ట్. సో స్టేట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిజినెస్ టువర్డ్స్ ఇట్స్ కస్టమర్. నెక్స్ట్ 5th వన్ స్టార్ట్ ద న్యూ కంపెనీస్ యాక్ట్ 2013 రూల్ ఆఫ్ సిఎస్ఆర్, ఇది. సో యూనిట్ 3 ఇప్పుడు. సో యూనిట్ 3 వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ బిజినెస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై ప్రమోషన్ అంటే ఏంది, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిఫైన్ ప్రమోషన్ అండ్ హూ ఈజ్ ప్రమోటర్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి వాట్ ఈస్ మార్కెట్ సర్వే. సో నెక్స్ట్ సోల్ ప్రొపరైటర్షిప్ అండ్ హెచ్యుఎఫ్. సో ఇందులో మనకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ సోల్ ప్రొపరైటర్షిప్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్. సో ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ అండ్ ఇట్స్ ఫీచర్స్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్లో మీకు డిఫైన్ పార్ట్నర్షిప్ and explain features of partnership form of organization. Next explain difference between partnership and sole proprietorship, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th what do you mean by limited liability partnership. సో ఎల్పిపి డైరెక్ట్ అడుగుతారు, వాట్ ఈస్ ఎల్పిపి ఆర్ రైట్ అబౌట్ ఎల్పిపి. సో 6th కోఆపరేటివ్స్లో డెఫినేషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో ఒక్కొక్కసారి మనకు రైట్ అబౌట్ కోఆపరేటివ్సే అడగచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో ఇది ఇంపార్టెంట్ మనకు.
నెక్స్ట్ 7th మనకు ఫార్మ్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ కంపెనీ, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కంపెనీస్ విత్ లయబిలిటీస్ లిమిటెడ్ బై షేర్స్. సో యూనిట్ 8 నెక్స్ట్. సో మీరైతే ఈ ఫస్ట్ 7 చదువుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత రిమైనింగ్ కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ 7 ఇంపార్టెంట్. తర్వాత ఎవరైతే కొన్ని చదువుదాం అనుకుంటున్నారో నేను పైన చెప్తానండి. ఈ 8th, 9th, 10thలో కూడా ఇంపార్టెంట్ చెప్పేస్తాను. ఎవరైతే వేరే చదువుదాం అనుకుంటున్నారో ఈ 8thలో వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ, ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కంటెంట్స్ ఆఫ్ మెమోరండమ్, ఇది ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ, ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th కంపెనీ ఇన్ కార్పొరేషన్స్, ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ ఎ కంపెనీ, డెఫినేషన్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్, ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 8 పర్ఫెక్ట్గా చదవండి. ఆ ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళినా మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 10 ఇంట్రొడక్షన్ టు బిజినెస్ ఫినాన్స్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఫినాన్స్, ఇది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ మీనింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. సో ఇక్కడ ఇయ్యలేను, కాకపోతే ఇవి ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ ట్రెడిషనల్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కువసారి ఇవ్వకపోవచ్చు, కాకపోతే ఒక్కొక్కసారి వాట్ ఈస్ డెబినేచర్, స్టేట్ టైప్స్ ఆఫ్ డెబినేచర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈక్వాలిటీ షేర్, కానీ ఇది సెకండ్ వన్ కొద్దిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యుములేటివ్ అండ్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, సో ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఫంక్షన్స్, సర్వీసెస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇందులో ఎట్లా అడుగుతారంటే డెఫినేషన్ అడగచ్చు, రైట్ అబౌట్ ఫంక్షన్ అడగచ్చు, అట్లా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ సెబీ, సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి రెండు అయితే చూసుకోండి. నెక్స్ట్ ఈ 14th మెయిన్గా వచ్చేసి మనకు డెఫినేషన్ ఆఫ్ కమోడిటీ అండ్ ఇట్స్ టైప్స్, మీరు ఇది చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ ఆర్ ద న్యూ ఇనిషియేటివ్స్ ఆఫ్ సెబీ ఫర్ ద కమోడిటీస్ మార్కెట్, సో ఇవి రెండు చూసుకోండి. సో నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ ఏవైతే ఈ 9 ఉంటాయో ఆర్ 8, ఫస్ట్ 7 ఆర్ ఫస్ట్ 8 అయితే చదువుకొని వెళ్ళండి. ఇవి ఏవైతే మార్క్ వేసినో అవి అండ్ రిమైనింగ్ కూడా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్. సో ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ కన్నా లాస్ట్ చెప్తా ఫినాన్షియల్ అకౌంటింగ్, ఎందుకంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి మెయిన్గా. సో ఫినాన్షియల్ అకౌంటింగ్ తీసుకున్న వాళ్ళు మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే పాస్ అవుతారు. సో బిజినెస్ ఎకనామిక్స్ చెప్తాను, ఇది కూడా థియరీ సబ్జెక్టే, బిజినెస్ ఎకనామిక్స్. సో యూనిట్ 1లో మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు యూనిట్ నేమ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్. డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ నేచర్ ఆఫ్ ఎకనామిక్స్ అట్లా అడగవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకనామీ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెయిన్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇది షార్ట్గా అడగచ్చు, పార్ట్ ఏ ఆర్ పార్ట్ బిలో రెండిట్లో అడగచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ద మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ యూటిలిటీ. సో ఈ 4 క్వశ్చన్స్ అయితే చూసుకోండి ఇందులో. నెక్స్ట్ యూనిట్ 2 బిజినెస్ ఫార్మేట్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫర్మ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఫర్మ్. సో సెకండ్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ థియరీ. నెక్స్ట్ 5th వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ సాటిస్ఫైయింగ్ థియరీ. నెక్స్ట్ 6th వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ లాంగ్ రన్ సర్వైవల్ అండ్ సైజ్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫర్మ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూనిట్ 3లో డెసిషన్ మేకింగ్ ఇన్ బిజినెస్, వాట్ డూ యూ మీన్ బై డెసిషన్ మేకింగ్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టెప్స్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ విత్ యాన్ ఇలిస్ట్రేషన్. లాస్ట్ షార్ట్ వచ్చేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ థియరీ ఆఫ్ డిమాండ్లో ఎక్స్ప్లెయిన్ ప్రైస్, ఇన్కమ్, కాస్ట్, డిమాండ్. సో డైరెక్ట్ ఎట్లా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ప్రైస్ అండ్ ఇన్కమ్ టర్మ్స్ అట్లా అడుగుతాడు. సో నెక్స్ట్ వాట్ ఈజ్ లా ఆఫ్ డిమాండ్, డ్రా ద డిమాండ్ కర్వ్ విత్ ఏ డిమాండ్ షెడ్యూల్, ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ జిఫిన్స్ పారాడాక్స్ అని అడగచ్చు, లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ మార్జిన్ అండ్ టోటల్ యూటిలిటీ. నెక్స్ట్ 5th యూనిట్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ద కైండ్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిక్ డిమాండ్, ఇది ఇంపార్టెంట్ ఫస్ట్. నెక్స్ట్
వాట్ ఆర్ ద బేసిక్ డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిక్ డిమాండ్, ఇది 2. నెక్స్ట్ వచ్చేసి 6th డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు, కాకపోతే మనకి ఎక్కువ వాట్ ఈస్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ద సర్వే మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అడగచ్చు. లేకపోతే హౌ డూ ద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ హెల్ప్ ద బిజినెస్ ఫర్మ్స్ అని ఉంటుంది. కాకపోతే ఇవి రెండు చదవండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ప్రోడక్ట్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్, వాట్ ఈజ్ మెంట్ బై ప్రొడక్షన్, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. 6th ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ టోటల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్, మార్జినల్ ప్రోడక్ట్. నెక్స్ట్ యూనిట్ 8 లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. నెక్స్ట్ 3rd వచ్చేసి వాట్ ఈజ్ మీన్ బై ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. 9th సప్లై ఫంక్షన్లో ఇక్కడ వరకు చూసుకోండి. ఎవరైతే కొంచెం పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ 8 చదువుకుంటే సరిపోతుంది. సో 9th కావచ్చు, 9th 10th నేను స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను అండి, ఎందుకంటే నేను ఈ పీడిఎఫ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు పైన చూసుకోండి. ఎగ్జాంపుల్ మనకు 9thలో ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ సప్లై, అజంప్షన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వాట్ ఈస్ సప్లై ఫంక్షన్ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ కాస్ట్, రెవెన్యూ, ప్రాఫిట్ అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ షార్ట్ రన్, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ నామినల్ రియల్ ఆపర్చునిటీ కాస్ట్ కావచ్చు, రిలేషన్ బిట్వీన్ ఏఆర్ అండ్ ఎంఆర్, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ అజంప్షన్, పర్పస్ అండ్ లిమిటేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇదొకటి చూసుకోండి ఇందులో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ P/V రేషియో అడగచ్చు, లేకపోతే వాట్ ఈస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో ఇవి 3 చూసుకోండి ఇందులో. నెక్స్ట్ 12thలో క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ అండ్ టైమ్ ఎలిమెంట్స్ ఇన్ ప్రైస్ డిటర్మినేషన్లో ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ మార్కెట్ అండ్ రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్, సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 13thలో మనకు ఎక్స్ప్లెయిన్ మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ ద షట్ డౌన్ ప్రాఫిట్ ఆఫ్ ఎ ఫైమ్, ఇదన్నీ అడగచ్చు, లేకపోతే వాట్ ఈజ్ ఆప్టిమమ్ ఫైమ్, ఇదన్నీ అడగచ్చు. సో చూసుకోండి, మీరు అన్ని చదవడం కన్నా ఫస్ట్ 10 చదువుకుంటే సరిపోతుంది. ప్రైస్ అవుట్పుట్ డిటర్మినేట్ అండర్ ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మోనోపాలజీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోనోపాలజీ, టైప్స్ ఆఫ్ మోనోపాలజీ. అండ్ ఇందులో వచ్చేసి మనకు డెఫినేషన్ ఆఫ్ ప్యూర్ అండ్ సింపుల్ మోనోపాలజీ, ఇది ఒకటి చూసుకోండి. 15thలో వచ్చేసి మనకు ప్రైజింగ్ పాలసీస్ అండ్ మెథడ్స్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైజింగ్ అండ్ వాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రైస్, ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 క్వశ్చన్ చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ టర్మ్ ప్రైస్ అండ్ ప్రైజింగ్ ఆర్ వాట్ ఈస్ స్కిమ్మింగ్ ప్రైజింగ్, ఇది ఒకటి చూసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్, కాకపోతే మీరు ఫస్ట్ 8 చూసుకోండి మెయిన్గా. ఫస్ట్ 8లో అవి చదివిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఇప్పుడు ఇవి 2 చదివిన తర్వాత ఇవి కూడా చూసుకుంటే మీకు రిలేటెడ్గా ఏదైనా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండి, ఇందులో ఫెయిల్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు మెయిన్గా సెక్షన్ A, B, C ఉంటుంది. ఈ A, C అనేది థియరీ అడుగుతాడు మోస్ట్లీ. ఈ Bలో వచ్చేసి మనకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంది A, B, రెండు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్లో. ఒక క్వశ్చన్ థియరీ ఇస్తే ఒక క్వశ్చన్ మనకు ప్రాబ్లమ్ ఇస్తాడు. సో ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ అనుకుంటే నో ప్రాబ్లం, కానీ ప్రాబ్లమ్స్ రాకపోతే మీరు థియరీ పాయింట్స్ అన్నీ చదవడానికి ట్రై చేయండి. సో నేను అన్ని యూనిట్స్లో థియరీ మాత్రమే చెప్తాను. సో సెక్షన్ Bలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ థియరీ ఉంటుంది, ఒక క్వశ్చన్ ప్రాబ్లం. మీరు ప్రాబ్లమ్స్ అన్ని స్కిప్ చేయొచ్చు ఎప్పుడు థియరీ అని నేర్చుకుంటే. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్లో మనకు ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, ఎక్స్ప్లెయిన్ నీడ్స్ ఫర్ అకౌంటింగ్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ బుక్ కీపింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. సెకండ్ వచ్చేసి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్లో వాట్ ఆర్ ద జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఇన్ అకౌంటింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఇన్ అకౌంటింగ్. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్.
సో ఇక్కడ మెయిన్గా వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇది లెస్ ఛాన్స్ ఉంది, కాకపోతే రిపీట్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ క్లాసిఫికేషన్, కాకపోతే ఇది కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ బ్యాలెన్సింగ్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ వాట్ ఈస్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. యూనిట్ 4లో వాట్ ఈస్ సబ్సిడియరీ బుక్స్ and explain types of subsidiary books with examples and advantages. Second, explain the types of transactions recorded in general paper. Next, difference between purchase book and sales book. Sixth, what do you understand by subsidiary ledgers? So cash book lo manaku what is cash book, kinds of cash book. Second, explain difference between single cash book and double cash book. Important, explain double role of cash book. Next, cash book 2 lo what is petty cash book, how will you maintain the petty cash book on Impress system. So second వచ్చేసి what is 3 column cash book and explain recording in 3 column cash book. So ఇంకో 6th question, explain term check, endorsement, dishonor of check. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th వచ్చేసి మనకు explain the procedure for preparing the bank reconciliation statement using the items and figures of your own. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ బ్యాంక్ రీకాలనైజేషన్ స్టేట్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ రెండిట్లో మనకు ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. సో ఇవి 2 క్వశ్చన్ నేర్చుకుంటే మిగతా ఏది ఇచ్చినా కొద్దిగా రాయొచ్చు దాని రిలేటెడ్. నెక్స్ట్ బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్, ఎక్స్ప్లెయిన్ హౌ డూ యూ ప్రిపేర్ ద బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ విత్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ మీన్ బై ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డిప్రిషియేషన్లో what is depreciation, what are the causes for depreciation and write factors influencing depreciation. Next 4th, what are the tangible fixed assets and intangible fixed assets. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 10thలో సో ఫస్ట్ మీరు ఓన్లీ నేను 8 చదువుతా అట్లా అనుకుంటే కూడా కష్టమే, ఎందుకంటే మనకు పార్ట్ బిలో మొత్తం హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు క్వశ్చన్సే ఉంటాయి, ప్రాబ్లమ్స్. సో అన్నీ చదవడానికి ట్రై చేయండి. సో ప్రొవిజన్స్, రిజర్వ్స్ అండ్ ఫండ్స్, ఎక్స్ప్లెయిన్ దీనికన్నా ఇది explain difference between provision for discount of debits and provision for repairs and renewals. Next, define term statutory reverse and secret reserve. So 12th వచ్చేసి capital and revenue. So explain capital expenditures and revenue expenditures. సో ఇది ఒక్కటి చదువుకోండి. ఇందులో ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో గివ్ ద ఫార్మ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ వాట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్. 14th వచ్చేసి ఇది ఇంపార్టెంట్. ఇలాంటి కొన్ని 2 ఉన్న వాటికి కొంచెం ఫోకస్ పెడితే మీకు ఈజీగా పాస్ అవుతారు. బ్యాలెన్స్ షీట్లో ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ కంటెంట్స్ విత్ ఇమాజినరీ ఫిగర్. ఎక్స్ప్లెయిన్ మార్షలింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లియబిలిటీస్ ఇన్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్. సో 15th లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ అడ్జస్ట్మెంట్. ఎక్స్ప్లెయిన్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఫైనల్ అకౌంట్స్ విచ్ ఇంక్లూడ్స్ అవుట్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ఇది ఎక్స్పెన్సెస్ అండి, ఇది ఓకే. ఇది నెక్స్ట్ 3rd వచ్చేసి వాట్ ఈస్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అవుట్స్టాండింగ్ ఇన్కమ్స్. సో ఇవి మనకు టోటల్గా 15 యూనిట్స్. సో మెయిన్గా మనకు థియరీ అన్నీ ఇవ్వరు కాబట్టి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కొంచెం చాలా జాగ్రత్తగా చదివితేనే పాస్ అవుతారమండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ పెట్టాను, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఈ 4 సబ్జెక్ట్స్. మీరు ఈ బిజినెస్ ఎకనామిక్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఫినాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, అన్నీ కింద ఉంటాయి. తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో కింద మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా బుక్స్ కానీ టెస్ట్ పేపర్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరి దగ్గర అయితే లేవో వితిన్ 1 or 2 daysలో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు మీకు ఉంటాయి. సో కింద క్వశ్చన్ టు ఆన్సర్ అయితే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్తో పాటు మీరు మిగతాయి కూడా చదవండి. ఫస్ట్ ఇవి చదవడానికి ట్రై చేస్తే మనం ఒక 10 క్వశ్చన్లు చదువుకొని పోతే కనీసం 4 or 5 తగిలినా మనం ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పర్చేజ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా మెయిల్ అక్కడ డిస్ప్లే అవుతుంది. నా మెయిల్కి మీ ఇష్యూ సెండ్ చేస్తే నేను మీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ PDF మీ మొబైల్ నెంబర్కి కావచ్చు, మెయిల్కి కావచ్చు సెండ్ చేయడం జరుగుతుంది. సో అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.